హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ విత్ భవానీ. ఇది సాటర్డే వ్లాగ్ అండి. కొత్తగా నేను ఒక చిన్న కుక్కర్ ఒకటిను ఐరన్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. అది కూడా మీకు చూపిద్దామని ఒకసారి వీడియో తీశాను. ఈరోజైతే మా డ్యూటీలో నేను చేసే చోట మా మేడం బర్త్డే అనమాట. అందుకే ఈవినింగ్ బ్లాగ్ త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. 6కి కేక్ కటింగ్ ఉంది. ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి చాలా వెయిట్ ఉంది. చాలా బాగా అనిపించింది చూడగానే. వెయిట్ని బట్టే కదా, వెయిట్ బాగుంది. ఇది కాటన్కి, సిల్క్ వాటికి, కాటన్కి ఎలా చేసుకోవాలని ఇక్కడ వీల్ ఒకటి ఇచ్చారు పైన. ఆ వీలుని బట్టి ఇక్కడ ఏబిసిడీలను కూడా ఇచ్చారనమాట. ఆ వీల్ ఒకటి ఇచ్చారు. ఆ వీల్ తిప్పుకోవడమే. ఒకవేళ మనం వూల్ చేసుకోవాలన్నా, కాటన్ చేసుకోవాలన్నా దాన్ని బట్టి మనం ఆ వీల్ తిప్పుకొని చేసుకోవడమే. అది ఏబిసిడీలు ఇక్కడ ఇచ్చారనమాట. వాటిని బట్టి మనం పెట్టుకుని చేసుకోవడమే. తర్వాత నేను చేశాను, చాలా బాగుంది. ఈరోజు అయితే మా మేడం బర్త్డే కదండి. చాలా హెల్పింగ్ నేచర్ అనమాట మా మేడంకి. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నా, ఒకవేళ మేము ఏదన్నా ఎక్స్ట్రా డ్యూటీలు చేసినా సరే, పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎవరున్నారు పిల్లల దగ్గర, మీరు ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు కదా అనడం, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు కొత్త కుక్కర్ తీసుకున్నానుగా, ఒకసారి దీంట్లో వండుదాం అన్నట్టు ఇంక ఈరోజు పప్పుచారు చేశాను. అందరూ నా ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏదైనా సరే కొత్త వస్తువు తీసుకున్నప్పుడు ప్రే చేసి ఓపెన్ చేస్తాను. ప్లస్ దాన్ని వాడేటప్పుడు కూడా స్టవ్ మీద పెట్టినప్పుడైనా దాన్ని ఇదిని బట్టి, ఇప్పుడు కుక్కర్ కాబట్టి స్టవ్ మీద పెట్టంగానే సిలువ గుర్తు వేసుకోవడం, అలా నాకు ఇంకా అలవాటు అనమాట. కొత్త బట్టలకైనా దేనికైనా ఇంకా అలవాటు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా సరే ఇంట్లో ప్రేయర్ చేసి పంపిస్తాను. మళ్ళీ వ్యాన్ ఎక్కిన తర్వాత అయినా సరే సిలువ గుర్తు వేసి పంపించడం అలా అలవాటు అనమాట. అలాగే దీనికి కూడా కొత్త కుక్కర్ అని చెప్పని స్టవ్ మీద పెట్టగానే సిలువ గుర్తు వేశాను. ఇక్కడైతే కొంచెం కారం, పసుపు, కొంచెం చింతపండు, టమాటాలు కూడా వేసేసాను ఇందులోనే. ఇప్పుడైతే నేను మా మేడం గురించి చెప్తాను. చాలా మంచి మనస్తత్వం అనమాట. ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా, ఎక్కువ డాక్టర్ గారు కదా, ఎక్కువ మెడిసిన్ అనేది ఎలా అంటే ఎక్కువ రాయకుండా చక్కగా దాని పద్ధతిని బట్టి
ఈ ప్రాబ్లమ్‌కి ఇదొకటే సెట్ అవుతది అన్నట్లుగా అట్లా రాస్తారు. మెడిసిన్ కూడా చక్కగా తగ్గించి రాయడం. ఇప్పుడు గర్భిణీ స్త్రీలుంటారు డెలివరీకొచ్చినప్పుడు వాళ్ళని ఇసుక్కోకుండా ఇప్పుడు వాళ్ళు డెలివరీ పెయిన్స్ అప్పుడు ఎలా ఉంటారన్నది మనందరికీ తెలిసిందే కదా! వాళ్ళే మనల్ని తిట్టడం, ఆ నొప్పుల్లో వాళ్ళకి తెలీదు. అలాంటప్పుడేంటంటే మా మేడమే మాకు చెప్తారనమాట. ఇప్పుడు వీళ్ళు ఈ బాధలో ఉన్నారు కాబట్టి మనల్ని అంటారు. మనం పట్టించుకోకూడదు. మనమే వాళ్ళని అలా కాదమ్మా ఇలా ఉండాలి. ఇంతసేపట్లో నొప్పి తగ్గిపోయిద్ది. నువ్వు ఇట్లా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తారనమాట మేడము. ఆ పద్ధతి నాకు నచ్చిద్ది. ఇసుక్కోరు ముందు. కొంతమంది మామూలుగా ఏంటంటే చిరాకొస్తది గదా! కొంతమందికి ఎక్కడైనా సరే. అలా కాకుండా బుజ్జగిచ్చి మంచితనంగా అలా కాదు ఇదిగో నొప్పి తగ్గిపోయిద్ది నీకిప్పుడు. నొప్పొచ్చినప్పుడు ఇలా చెయ్యి, మా మాట విను, చక్కగా నార్మల్ డెలివరీ అయిపోతావు అని అట్లా చెప్తారు. ఎక్కువగా నార్మల్‌కి ఎక్కువగా చూస్తారు. ఒకవేళ ఏదన్నా ఇబ్బందుంటే పేషెంట్ ఒకవేళ కావాలనుకున్నా సరే అలా ఆపరేషన్ చేస్తారు. ఏదన్నా ఇబ్బందుంది అంటే బేబీ హార్ట్ బీట్ డౌన్ అయినా మేమెక్కువ సీటీజీ మానిటరింగ్ ఉంటది మా దగ్గర. దాంట్లో ఏదన్నా ఇబ్బందుంటే మాత్రం బేబీకి ఏదన్నా ఇబ్బందుంది అనుకుంటే వెంటనే చేసేస్తారు ఆపరేషను. కానీ ఎక్కువగా నార్మల్ అవ్వడానికి, నార్మల్‌కి ఛాన్సెస్ అన్నట్లుగా చూస్తారు. కానీ బిల్లేసేటప్పుడు మాత్రం వాడిని మాత్రమే రాయాలి. వాడిని ఏ ఒక్కటి కూడా ఎక్స్‌ట్రా ఉండకూడదు. వాడిని మాత్రమే రాయాలి అన్నది బాగా పెట్టుకున్నారు మేడము. వాడింది చాలు. మనం ఇప్పుడు ఒకవేళ ఒక గ్లవ్ వాడితే ఒక గ్లవ్వే వెయ్యాలి. 2 వాడితే 2 వెయ్యాలి. ఒకవేళ మేము గబుక్కున 2 ఏసేసినా సరే మేడం మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ ఒకటే వేస్తారు. ఒకటే కదా తనకి వాడింది. వాళ్ళకి బిల్ ఎక్కువ అవ్వకూడదు. అట్లా చేస్తారనమాట. మంచి మనస్తత్వం. ఒకవేళ మా స్టాఫ్‌లో మొత్తం 20 మెంబర్స్ దాకా ఉన్నాము. మా స్టాఫ్ ఎవరికి అవసరమైనా ఒకవేళ మనీ పరంగా కానీ, ఏ అవసరమైనా సరే సెలవులు ఇవ్వడంలో గానీ, మామూలుగా వచ్చేసి ఒక 2 డేసే కదా! మీకు సెలవులు ఇవ్వడం అలా అనరు. నువ్వెన్ని రోజులైనా పెట్టుకో, అవసరానికి మనకు ఉపయోగపడితే చాలు అన్నట్లుగా మేడం ఆలోచిస్తారనమాట. ఇంకా ఈరోజు మేడం బర్త్‌డే కాబట్టి నేను ఈవినింగ్ వ్లాగ్ త్వరగా చేసేసుకొని ఇంకా వెళ్దాం అన్నట్టు చేస్తున్నాను. ఈరోజు శనివారం కదా! మా పిల్లలకి స్కూల్ ఉంది ఈరోజు కూడా. రేపటి నుంచి హాలిడేస్ అనమాట. ఇంకా స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకేదైనా స్నాక్స్ రెడీ చేద్దాం అన్నట్టు ఇక్కడ ఇలా చిన్న చిన్న పునుగులెయ్యొచ్చు అన్నట్టు కొంచెం మైదా పిండి, దాంట్లో కొంచెం గోధుమ పిండి, సాల్ట్, తినే సోడా వేసి ఇలా కలుపుతున్నాను. కొంచెం పెరుగు కూడా వేశాను. కొద్దిగా వాటరేసి కలిపాను. చిన్న చిన్న మైసూర్ బజ్జీలంటారు కదా! చిట్టివి వచ్చినాయనమాట. ఇంకా పిల్లలు రాంగానే పిల్లలకి స్నాక్స్ పెట్టి, పిల్లలకు కూడా స్నానం చేపిచ్చేసి నేను రెడీ అయ్యి వెంటనే వెళ్ళిపోయాను. 6కి కేక్ కటింగ్ అన్నారు కాబట్టి 6 కల్లా వెళ్ళిపోవాలి. త్వరగా వెళ్ళిపోవాలి. లేట్ అవ్వకూడదు. మళ్ళీ ఓపీ డిస్టర్బ్ అవుతదన్నట్టు ఇంకా 6కి పెట్టేశారు. నేను ఎలా మాట్లాడుతున్నానో అన్నది నాకు కామెంట్ చేయండి. నాకు పెద్దగా మాట్లాడడం అంతగా ఏమీ రాదు. ఒకసారి కామెంట్ చేయండి. ఎలా మాట్లాడుతున్నాను. ఇంకా వీడియోలో ఇంకేమన్నా మార్పులు చేసుకోవాలి. ఇంకా అలా కాదు ఇలా తీయండి అలా చెప్తారు కదా! అలా నాకు కూడా చెప్పండి. ఫస్ట్ ఈ బ్యాటర్‌ని కలిపి ఒక అరగంట ముందు కలిపేసి మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ ఇలా మిక్స్ చేసేసి అప్పుడు వేసాననమాట. కొద్దిగా సాఫ్ట్‌గా వస్తాయి అన్నట్టు. మనం ఏదైనా సరే మంచిగా పోతే మనకంతా మంచే జరుగుతది అని నేను మా మేడంని చూసి తెలుసుకున్నాను చాలా మట్టికి. తనెంత మంచిగా ట్రీట్ చేస్తారో అంతా మంచే జరుగుతది వాళ్ళకి. ఏంటి అంటే ఫస్ట్ దేవుని బ్లెస్సింగ్స్ తర్వాత వచ్చేసే కదా! మనం మంచిగా పోతే మంచి జరుగుతది అనడానికి. ఇంకా ఆ రోజు బర్త్‌డే అని చెప్పని మా మేడంకి ఇలా బొకే మేమే సొంతంగా తయారు చేసాం మేమేను. మా ఫ్రెండ్ చేసిందిది.
ఇలా చేసిందనమాట. తనే తీసుకొచ్చింది ఇవి. ఇంటి దగ్గర నుండి వచ్చేసేటప్పుడే ఈ ఆకులు, ఫ్లవర్స్ ఏమో ఇక్కడ సెంటర్‌లో తీసుకొని తనొచ్చేసింది ఇంకా. ఇంకా ఫైనల్లీ ఇలా వచ్చింది. ఇవి బ్లూ కలర్‌లో లవ్ సింబల్‌లా కనిపిస్తున్నాయి కదా! అవి తను స్కెచ్‌తో వేసిందనమాట. అది ప్లెయిన్ పేపరే. ఇది ఇంగా ఎప్పుడు బర్త్‌డేకి రిటర్న్ గిఫ్ట్ ఇలా ఇస్తారు అందరికీను. వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళ దగ్గర నుండి మా స్టాఫ్ మొత్తం 20 మెంబర్స్ దాకా ఉన్నారు కదా! అందరికీ ఇట్లా ఇస్తారనమాట. ఇదొచ్చేసి చాలా బావుంది. క్వాలిటీ చాలా అనిపిచ్చింది. చాలా బావుంది. వెయిట్ ఇది 1.7 లీటర్ ఆ జారొచ్చేసి చాలా బావుంది. వెయిట్ చాలా అనిపిచ్చింది పట్టుకోగానే. మొత్తం ఒక జారు 6 గ్లాసెస్ వచ్చినియనమాట. ఒకసారి చూడండి ఇది చూపిస్తాను. దాంట్లో ఒక ఆరెంజ్ కలర్‌ది పేపరేసుంది ఫస్ట్ అందరికీ. అది తీసేశాను. తీసేసి అట్లా చూపిస్తున్నా. ఆరెంజ్ కలర్ పేపర్ ఎయంగానే ఆ లోపలంతా ఆరెంజ్ కలర్ ఉన్నట్టుగా అనిపిచ్చింది. ఫస్ట్ చూడగానే. నేను ముందే ఓపెన్ చేసి చూసి హాస్పిటల్‌లోనే తర్వాత ఇంటికి తీసుకొచ్చినాక ఇక ఇలా వీడియో తీశాననమాట. బిర్యానీ తినేసి ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. నైట్ అయితే అయిపోయింది. ఈవినింగ్ వ్లాగ్ ఇది. ఎలా ఉంది అన్నది షేర్ చేయండి. కమెంట్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.